దేశం ప్రజాస్వామ్య దేశంగా ఉండాలంటే అందరికీ సమాన అవకాశాలుండాలని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని హైదరాబాద్లో తెలంగాణ బీసీ జనసమితి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన ఆయన సామాజిక అసమానతలు తొలగినప్పుడే సమానత్వం పెరుగుతుందని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్నట్లుగా బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు కల్పించేందుకు రేవంత్ రెడ్డి కృషి చేయాలని రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారు. సామాజిక సమానత్వానికి ప్రయత్నం చేయలేదు కాబట్టి సామాజిక అసమానతలను నిలబెట్టే ప్రయత్నం చేసినారు కాబట్టి గతంలో ఉన్న ప్రభుత్వం నిరంకుశ పాలనను కొనసాగించింది. ప్రజాస్వామ్య పాలన అనేది ఏర్పడింది. రాష్ట్రంలో కూడా సమానత్వం పెంపొందించాలనే ఒక లక్ష్యం ఉంది కాబట్టి సమానత్వాన్ని సాధించడానికి మనం అందరం పూనుకోవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా చర్చలు సంప్రదింపుల ద్వారా పరిష్కారానికి ప్రయత్నం చేసే ఆలోచనలోనే ఉంది కాబట్టి వెనుకబడిన వర్గాలకు తరగతులకు భాగస్వామ్యం పెంచాలని చెప్పి వాళ్ళందరం కూడా ఉమ్మడిగా డిమాండ్ చేస్తాం. చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, స్థానిక సంస్థల్లో 50% పెట్టాలని పోరాడుతున్నాం. 42 వాళ్ళు చెప్పినాక రాజీ పడ్డాం. పెంచడానికి జనాభా లెక్కలు ఇవ్వాలి, పెంచాలని అసెంబ్లీలో చట్టం చేయాలి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ మీద ఒత్తిడి చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వస్తుంది.